న్యూజివీడు ప్రాంతంలో గత 5 ఏళ్ల నుంచి రైతులు నష్టపోతున్నారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. వైసీపీ హయాంలో ఏ రోజైనా రైతుల గోడు పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక రైతులను ఆదుకునేందుకు 800 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. మట్టి, గ్రావెల్ గురించి మాట్లాడటానికి జోగి రమేష్ కు ఏం తెలుసని ఆయన ప్రశ్నించారు. తండ్రి పేరు సంపత్ కుమార్, చాట్రాయి ఊర్లో ఉన్నారు. అదేవిధంగా మంత్రి గారి చేతుల మీదుగా మెమంటో నగదు బహుమతి 5,000 రూపాయల నగదు బహుమతి అందజేయడం జరుగుతుంది. శ్రీనివాసరావు గారు చాలా కష్టపడి ప్రైవేట్ క్లాసులు అవి కూడా నిర్వహించారు సార్. ఇంటర్వెన్షన్ ఫండ్ ధరలు తగ్గిపోతే రైతులకు ఇచ్చే బడ్జెట్ కేటాయించి 200 కోట్లు ఖర్చు పెడితే మా ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరంలో 300 కోట్లు కేటాయించి దీన్ని ఇంటర్వెన్షన్ ఫండ్ ఇది అంటారు. దాన్ని 300 కేటాయించి 800 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మన పొగాకు కానివ్వండి, కోకో కానివ్వండి, ఇంకా అనేక పంటలకి మరి ఇమ్మీడియట్ గా ఫండ్స్ ఇచ్చి రైతుకి ఆదుకున్న ప్రభుత్వం. కాబట్టి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అడిగారు మీరు ఎప్పుడన్నా మొక్కజొన్న రైతులతో మాట్లాడారా అని. మీరు నిద్రపోయేటప్పుడే నేను మాట్లాడేశాను దొరగారు. నేను ఎప్పుడో 2 నెలల క్రితమే మన చాట్రాయిలో రైతులందరూ కూడా నాకు వినతి పత్రం కూడా ఇచ్చారు, వాళ్ళతో మాట్లాడాను. అదే రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి ఇంట్లో జరిగిన సమావేశంలో దీన్ని చర్చించి మన ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయించామండి. తమ్ముడు జోగి రమేష్ గారు కూడా మాట్లాడుతున్నారు, ఏంటో గ్రావెల్ ఏమో అమరావతికి, మట్టి ఏమో హైదరాబాద్. అసలు మీకు ఏమైనా జ్ఞానం ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు.